అందరికీ నమస్తే. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయింది సెలబ్రిటీ హోదా కోసం అన్నట్టుంది. ప్రైవేట్ హాస్పిటల్స్ ఓపెనింగ్ పోతున్నాడు, ప్రైవేట్ స్కూల్స్ ఓపెనింగ్ పోతున్నాడు. ఈ 2.5 సంవత్సరాల్లో ఒక్క గవర్నమెంట్ స్కూల్ విజిట్ చేయలేదు, ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేయలేదు. కానీ ఏం చెప్తున్నాం? దానివల్ల జనాలకి ఏం చెప్తున్నట్లు? ఓ ముఖ్యమంత్రి ఒక ప్రైవేట్ హాస్పిటల్, వరంగల్లో హాస్పిటల్ ఓపెనింగ్ పోయాడు ఒక 1 year బ్యాక్. ఈ మధ్య సిటీలో సేమ్ వాళ్ళదే బ్రాంచ్ ఓపెన్ చేస్తే ఆడిపోయాడు. నిన్న ఇబ్రాహీంపట్నంలో ఒక ఎమ్మెల్సీ, బీజేపీ ఎమ్మెల్సీ, ఆయన ఒక స్కూల్ ఓపెన్ చేసిన, గ్లోబల్ స్కూల్ అని. దాన్ని పోయి రిబ్బన్ కట్ చేసి ఆడ ప్రసంగించిండు. ఆ ప్రసంగం చూస్తే అర్థమైంది ఇది ఎత్తిపోయే కేసు అని. అంటే ఈయన ప్రైవేట్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. వాళ్ళు ఏమన్నా ఫ్రీగా చెప్తారా చదువు? ఇప్పుడు ఈయన చూపించుకొని ఇంకా ఎక్కువ ఫీజులు వసూలు చేస్తారు కదా. సరే, అసలు ఏంది ఒక ముఖ్యమంత్రి ఈ ప్రైవేట్ స్కూళ్ళు లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్ ఓపెనింగ్లు ఇవేనా చేయాల్సిన పని? ఇంకేమన్నా వేరే పని ఉందా? అసలు దీనివల్ల గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళ పరిస్థితి ఏంది? ఏం మాట్లాడాలి దీనిపైనే మాట్లాడదాం మనం కూడా. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి 2 సార్లు, ఇది 3వసారి. ఇంకా తెలియకుండా తెలిసి ఎన్నిసార్లు ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ చూసినాం కదా. ఇక్కడ ఒక థియేటర్ ఓపెనింగ్ కూడా పోయిండు ఆర్టీసీ క్రాస్ రోడ్ల. ఒక ఓడియన్ మాల్ అని ఒక మాల్ ఓపెనింగ్ పోయింది. ఇక ఇప్పుడు ఇది తెలంగాణ ప్రజలకు అంటే ఏంది? గవర్నమెంట్ ఏం చెయ్యదు, గవర్నమెంట్ స్కూల్స్ ఇంతే ఉంటాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇంతే ఉంటాయి, మీరు ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలా, ప్రైవేట్ స్కూల్ని చదవాలని చెప్పదలుచుకుంటే ఆయన విద్యాశాఖ మంత్రి కూడా పైనంగా. పోనీ మనం బాగా చేసినాము, ఆడ కూడా బాగుంటుంది, సరేలే ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడి పెట్టడంతోనో కొంతమందికి ఉద్యోగాలు దొరుకుతాయి, సరేలే అంటే అట్లా కూడా కాదు. ఇది ప్రమోషన్ కార్యక్రమం, రేవంత్ రెడ్డి ప్రమోషన్ కార్యక్రమాలు ఇవి, ముఖ్యమంత్రి ప్రమోషన్ కార్యక్రమాలు. ఏం చెప్పదలుచుకున్నారు జనాలకు? ఒకసారి వినండి ఏం మాట్లాడతారో. మా ప్రభుత్వ ఉద్యోగులను ప్రధానంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతే మేము డిజైన్ చేస్తున్నామో, ఎగ్జాక్ట్గా నా బ్రెయిన్ చైల్డ్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ వెర్ ఇట్ ఈజ్ అన్నట్టుగా ఇక్కడ ఏవిఎన్ రెడ్డి గారు క్యాంపస్ని తీర్చిదిద్దారు. ఈవీఎన్ రెడ్డి గారు అంటే దిల్సుఖ్నగర్ పబ్లిక్ స్కూల్స్, దిల్సుఖ్నగర్ పబ్లిక్ స్కూల్లో ఆయన ఫీజులు తగ్గించారు. ఇంకా ఇప్పుడు కొత్త గ్లోబల్ స్కూల్ ఇంకా లక్షల ఫీజులు రేవంత్ రెడ్డి వచ్చింది కాబట్టి ఇంకా మంచి ఫీజులు వసూలు చేస్తారు అవసరమైతే. ఆయన మల్రెడ్డి రంగారెడ్డి గారి వియ్యంకుడు కూడా, ఆయన కూడా అటెండ్ అయినారు ఆ కార్యక్రమానికి. ఇంకా ఆడపోయి ప్రభుత్వ స్కూళ్ళ మీద కామెంట్ కూడా చేసిండు. ఇక్కడ ఉన్న ప్రైవేట్ స్కూల్స్ ప్రయాణం ఒక స్టూడెంట్ మీద ఎంత ఫీజు తీసుకుంటారో నాకు తెలియదు. మేబీ 3,000 4,000 ఛార్జ్ చేసినా కూడా 50,000 లోపే ఒక విద్యార్థి మీద ఖర్చు అవుతుంది. కానీ నా ప్రభుత్వంలో ఒక విద్యార్థి మీద పెడుతున్న ఖర్చుని వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులతో పాటు ఇక్కడ ఉన్న టీచర్లతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క విద్యార్థి మీద రాష్ట్ర ప్రభుత్వం 1,08,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈరోజు మేము 1,08,000 రూపాయలు ఖర్చు పెట్టిన ఒక విద్యార్థి 6వ తరగతిలో చదువుకుంటూ 6వ తరగతిలో ఉంటూ 3వ తరగతి పుస్తకం చదవలేకపోతుండు. ఇది ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు చేసే అడ్వర్టైజ్మెంట్ అనమాట. అంటే గవర్నమెంట్ స్కూల్లో వేస్ట్ పిల్లలు చేయడం వల్ల గవర్నమెంట్ స్కూల్లో 6వ తరగతి చదివితే 3వ తరగతి పుస్తకం చదవలేకపోతుండు, కాబట్టి మా ప్రైవేట్ స్కూల్లో చేర్చండి. కాబట్టి ఇప్పుడు ఇబ్రాహీంపట్నంలో ఏవిఎన్ రెడ్డి గారు పెట్టిన ఒక ప్రైవేట్ స్కూల్లో, గ్లోబల్ స్కూల్లో నెలకు 4,000 రూపాయలు అంటే సంవత్సరానికి 50,000 ఫీజు ఎక్కడన్నా స్కూళ్ళలో ఉందా? ఇప్పుడు ఈయన ఓడం వల్ల ఏంది? ఆ స్కూల్ ప్రమోషన్, ఆ హాస్పిటల్ ప్రమోషన్. ఇంకా సీఎంఏ వచ్చిన తర్వాత ఇంకా ఆఫీసర్స్ భయపడతారు కదా. ఇంకా వాళ్ళకు సౌకర్యాలు అటు ఇటు ఉన్నా, ఫీజులు ఎక్కువ తీసుకున్నా ఎవరు అడగాడు? ఎందుకు అడుగుతారు? సీఎంఏ వచ్చి ఓపెన్ చేసినాక అడుగుతారా? సీఎంఏ వచ్చి ఒక బిల్డింగ్ ఓపెన్ చేసినాక ఆ బిల్డింగ్ రూల్స్కి అతిక్రమిస్తే రూల్స్ ప్రకారం లేకపోతే అడుగుతారా? సీఎంఏ ఓపెన్ చేసిన ఏందా అంటారు ఆయన. ఇప్పుడు ఇక్కడ 1,08,000 ఖర్చు పెడితే గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలకు చదువు వస్తలేదు కాబట్టి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ కావాలని అని చెప్పినట్టుంది. ఇంత శ్రద్ధ గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద కానీ ఎందుకు లేదు? ఇప్పుడు ఎన్ని హాస్పిటల్స్ సందర్శించారు గవర్నమెంట్ హాస్పిటల్స్ ముఖ్యమంత్రి అయిన తర్వాత? ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ పోయినరు, ఎన్ని గవర్నమెంట్ హాస్టల్స్ పోయినరు? అంటే మన గవర్నమెంట్లో ప్రైవేటే దిక్కు, ప్రైవేట్ స్కూల్స్ ఏమైనా ఫీజులు తక్కువ తీసుకుంటున్నాయా? నెలకు 4,000 3,000 తీసుకున్న స్కూల్స్ కనిపిస్తున్నాయా లోకంలో? ఇది 3వ అకాడమిక్ ఇయర్ ఈయన విద్యామంత్రి అయిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడైనా ఫీజులు నియంత్రించిండ్రా? ఫీజులు కంట్రోల్ చేసిండ్రా? ఇప్పుడు లక్షలు వసూలు చేసారు. ఆల్రెడీ పెద్ద పెద్ద స్కూల్స్ అన్ని అడ్మిషన్స్ క్లోజ్ చేసినాయి. ఎవరు కంట్రోల్ చేసిండ్రు? అవి కంట్రోల్ చేయరు. కానీ ప్రైవేటు దానిలో పోయి ప్రమోషన్ చేయడం ఏందో అర్థం కాలేదు.
ఈయన పబ్లిక్ మనిషా లేకపోతే ప్రైవేట్ మనిషా? అంటే డబ్బులకు కార్పొరేట్లకు వాళ్ళకు ఒత్తాస పలుకుతారా ముఖ్యమంత్రి, లేకపోతే ప్రజల కోసం పనిచేయాలనా? ఆయన చెప్పదలుచుకున్నది చూస్తే ప్రజల కోసం కాదు, ఇది మేము ఇంతే డబ్బుల కోసం పనిచేస్తామని. అంటే పేదలకు అందుబాటులో ఉన్న సేవల మీద శ్రద్ధ ఉండాలి. యాక్చువల్గా ఉందా శ్రద్ధ? క్వశ్చనే ఇది. ప్రభుత్వ స్కూల్లో పరిస్థితి ఎట్లా ఉందో చూసిండ్రు ఎవరన్నా? పట్టించుకుంటారా? ఈ ప్రైవేట్ స్కూల్లోకి పోయి వాళ్ళ చుట్టం కదా వాళ్ళ విజయం కూడా. విద్యా సంస్థలు కూడా లేకపోతే, ఒకవేళ ప్రైవేటు విద్యా సంస్థలు బ్రహ్మాండంగా ఉన్నాయంటే మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది. ప్రైవేట్ స్కూల్స్ బ్రహ్మాండంగా ఉంటేనే మన పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది. అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఎత్తేసినామని లెక్క దానికి. ప్రైవేట్ స్కూల్స్ ఉంటేనే పిల్లలకు భవిష్యత్తు అంటే గవర్నమెంట్ స్కూల్స్, ఈయన గవర్నమెంట్ ముఖ్యమంత్రి ముందర మాట్లాడుతున్నాడు. మల్రెడ్డి రంగారెడ్డి గారు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, ఏవిఎన్ రెడ్డి గారికి వియ్యంకుడు. ఆయన ముఖ్యమంత్రి ముందే మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి స్టేజ్ మీద ఉన్నాడు. ప్రైవేట్ స్కూల్స్ ఉంటేనే పిల్లలకు చదువు, లేకపోతే లేదని చెప్తున్నాడు. మరి ఎందుకు ఈ టీచర్ రిక్రూట్మెంట్ దేనికోసము, ఈ స్కూల్స్ అంతా దేనికోసము, మీరు విద్యామంత్రి దేనికోసం? అసలు దీనిలో విద్యామంత్రి ఎందుకు అవసరం లేదు. విద్యామంత్రి ఎందుకు? ఇంకా 6వ తరగతి పిల్లలు 3వ తరగతి చదువుతలేరని మీరు పోయి ప్రైవేట్ స్కూల్ వేదికల మీద ఓపెన్ చేసి రిబ్బన్లు కట్ చేసి మాట్లాడితే ఇంకా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు బాగుపడతాయి? గవర్నమెంట్ స్కూల్లో ఎవరు జాయిన్ అవుతారు? మీరే బాగలేవని చెప్తున్నారు కదా. గవర్నమెంట్ స్కూల్స్ బాగాలేవని మీరే చెప్తున్నారు. దాన్ని బాగా చేస్తాం వచ్చి జాయిన్ అని చెప్తలేరు. అవి బాగాలేవు, ప్రైవేట్ స్కూల్స్ బాగున్నాయి, అందుకే నేను ఓపెనింగ్ వచ్చిన. ప్రైవేట్ హాస్పిటల్స్ బాగుంటాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగుండవు, కాబట్టి నేను ప్రైవేట్ హాస్పిటల్ పోయి మరి ఒక్క హాస్పిటల్ నేను కట్టినరా ఈ గవర్నమెంట్ వచ్చినాక? ఒక్క హాస్పిటల్ రిబ్బన్ కట్ చేసిన. గవర్నమెంట్ హాస్పిటల్ ఇగో మా గవర్నమెంట్ వచ్చింది 2.5 సంవత్సరాలు అయింది, శంకుస్థాపన చేస్తున్నాం, రేపు రిబ్బన్ కట్ చేస్తాం. ఇగో ఒక స్కూల్ మేము మోడల్ స్కూల్ తయారు చేసినాం. స్కూల్ చూడు, ఒక స్కూల్ అయితే మోడల్ స్కూల్ కట్టవచ్చు కదా. 2.5 సంవత్సరాల్లో ఒక స్కూల్ కట్టలేదా గవర్నమెంట్? డబ్బులు ఉండే అన్నీ ఉండే, ఎందుకు కట్టరు? కానీ ఏడు శంకుస్థాపనలు చేసినారు కదా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్తారు కదా. అవన్నీ గుంతలు తీసి పెట్టిరు, ఆ గుంతలే మిగిలిపోయినాయి. ఏడు ఇటుక పిల్ల పెట్టింది లేదు, పునాది కట్టింది లేదు. దీనివల్ల పేద మధ్యతరగతి అప్పర్ మిడిల్ క్లాస్ నానా కష్టపడి ఇంకా వాళ్ళు ప్రైవేట్ స్కూల్నే చదివించుకోవాలి, ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలి. ఏంది అసలు వీళ్ళకున్న లాలుచి, గవర్నమెంట్కున్న లాలుచి? పేదలు వద్దా? డబ్బులు నోలే కావాలనా? ఈ కార్పొరేటు వ్యవస్థనే మీరు ప్రమోషన్ చేస్తారా? గవర్నమెంట్ వ్యవస్థ చచ్చిపోవాలనా? ఇది ఎవరో సినిమా వాళ్ళు పోయో లేకపోతే ఎవరెవరో పోయి ఎవరో వేస్తే ఇంత పెద్ద వార్త కాదు. పోతే పోతారు, ఓపెన్ చేసుకుంటారు, వ్యాపారం. ఏవైనా వ్యాపారం చేయొద్దని కదా, ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటారు. అన్ని వ్యాపారాలే కదా. చదువులు అంటే ఏమున్నాయి? ఏమన్నా సంఘసేవ సమాజ సేవ నడుస్తుందా ఎక్కడైనా భూమి మీద? అంటే ఇంకా వేరే దేశాలు వేరే ఉంటాయి. మన దగ్గర అయితే తెలంగాణలో అయితే లేదు కదా. అది ఏ గవర్నమెంట్ కంట్రోల్ చేయదు. ఇప్పుడు ఈయన పోయి ఆ బిజినెస్ ప్రమోషన్ చేస్తారా ముఖ్యమంత్రి? లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ నా గవర్నమెంట్ స్కూల్స్, నా హాస్పిటల్స్, నా మనుషులు, లేదా నా జనము, మీరు ప్రైవేట్ హాస్పిటల్ పోకండి, గవర్నమెంట్ హాస్పిటల్ రండి, నేను అక్కడ బాగా చేస్తున్నా, ఇంకో పలానా చేసిన, మీరు అక్కడికి వచ్చి చూపించుకోండి. అది లేదు. ముఖ్యమంత్రి ప్రైవేట్ హాస్పిటల్స్ ఓపెన్ చేశారు 2 ఇప్పటికీ. ఒకటే బ్రాండ్వి 2 హాస్పిటల్స్ ఓపెన్ చేసిండ్రు. దాన్ని ఏమో అర్థం చేసుకోవాలి? వీళ్ళకి పార్ట్నర్షిప్ అని ఉండాలి, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగాలేకపోతేనే ప్రైవేట్ వాళ్ళకి మంచి గిరాకు వస్తుంది. వీళ్ళు బాగుపడాలంటే మల్రెడ్డి రంగారెడ్డి గారు చెప్పినట్టుగానే వీళ్ళు బాగుపడాలి, ఇలా స్కూల్స్ సక్సెస్ కావాలంటే పోయి దాన్ని చేయను కావాలి. మామూలుగా హీరోలు అయితే డబ్బులు తీసుకొని వస్తారు. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు పోతారో అర్థమైతే లేదు. ఒక ముఖ్యమంత్రి ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ను బాగా చేస్తే పేరు వస్తుంది, కానీ ఆయనకు నాకు మంచి పేరు రావాలంటాడు కదా. మీకు మంచి పేరు ఎటుకెళ్ళి వస్తుంది? ఈ ప్రైవేట్ స్కూల్స్ ఓపెన్ చేస్తే, సినిమా థియేటర్ ఓపెన్ చేస్తే, ప్రైవేట్ హాస్పిటల్స్ ఓపెన్ చేస్తే వస్తుందా మంచి పేరు? ఏం కట్టలేదు. ఎందుకు కట్టలేదు? మరి ఎందుకు కట్టలేదు? మీరే కదా కట్టండి. మీరు కట్టాలి, మీరే ఓపెన్ చెయ్యాలి కదా. మీరు ప్రైవేట్ స్కూల్స్ పోవడంతోన ఇక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ మీద నమ్మకం పోతుంది జనాలకి. ఇంకా జనాలు ఎందుకు నమ్మాలి? గాంధీ హాస్పిటల్ ఎందుకు నమ్మాలి? నిమ్స్ ఎందుకు నమ్మాలి? ఇంకా ముఖ్యమంత్రి ఓపెన్ చేసిన కూడా అదే హాస్పిటల్ పోదాం. ఆయన ముఖ్యమంత్రి ఓపెన్ చేసింది కాబట్టి 1,05,000 2 లక్షలు వసూలు చేస్తాడు. ఎవడు అడుగుతాడు? ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి, మీరే స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ వదిలేసి ప్రైవేట్ స్కూల్స్ ఓపెన్ చేస్తే ఫీజులు ఎవడు కంట్రోల్ చేస్తాడు? ఇంకా ముఖ్యమంత్రి పోయిన తర్వాత ఆడ ఉండే డిఈఓలో ఎంఈఓలో పోయి అడుగుతారా? ఏం అడగరు. ముఖ్యమంత్రి ఓపెన్ చేసి పెద్ద ఫోటో కొట్టి బయట పెడతారు. పెద్ద ఫోటో ముఖ్యమంత్రి వచ్చిండు, అయిపోయా, ఇంకేం కావాలి? ఎనీవే ప్రభుత్వ పాలసీ ఏందో అర్థమవుతుంది. జనం అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.